హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను. ఈరోజు అయితే నేను ఆగ్రా అయితే వెళ్ళానండి. సో మీలో ఎవరైనా సరే ఆగ్రా వెళ్ళాలి అనుకుంటే, అది ఫస్ట్ టైం వెళ్తున్నారు అన్నట్టయితే, నేను ఈ వీడియోలో ఫస్ట్ ట్రైన్ దిగినప్పటి నుండి లాస్ట్ మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఎక్కేంత వరకు కూడా ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా వెళ్ళాలి, ఎంత మనీ ఖర్చు అవుతుందండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సో మేము ఇక్కడ ట్రైన్ దిగంగానే లాకర్ ఉంది స్టేషన్లోనే. సో ఈచ్ బ్యాగ్కి 15 రూపీస్ అనమాట. మీరు స్టేషన్లో ఉన్న లాకర్లోనైనా పెట్టుకోవచ్చు, లేదా మనకి తాజ్మహల్ దగ్గర లాకర్ అయితే అవైలబుల్ ఉంది, అక్కడైనా సరే మీరు పెట్టుకోవచ్చు. సో అక్కడ నుండి బయటికి రాగానే ఆటో ఉంటుందండి. మనకి కొత్త అని చెప్పేసి 100 రూపీస్, 200 రూపీస్ ఇలా అడుగుతారు. కానీ రైల్వే స్టేషన్ నుండి తాజ్మహల్కి ఈచ్ మెంబర్కి 20 రూపీస్ అనమాట. సో ఆటో అయితే ఎక్కేసి ఇంకా ఫైనల్గా తాజ్మహల్కి అయితే వచ్చేసాను. కంప్లీట్గా అయితే ఒక 15 మినిట్స్ జర్నీ ఉంటుందండి ట్రాఫిక్ లేకుండా అయితే. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంకా లోనికైతే వెళ్ళిపోవడమేనండి. స్టార్టింగ్లో గైడ్నెస్ వాళ్ళు ఉంటారు, అంటే ఏమైనా సరే మీకు వెహికల్స్ కావాలా మొత్తం అంతా గైడ్ చేసి చూపిస్తాము అని చెప్తారు. కానీ మీకు నచ్చినట్టయితే వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. కానీ ఈచ్ మెంబర్కి 100 రూపీస్ అనమాట టికెట్. కానీ ఆగ్రా వెళ్ళేటప్పుడు తాజ్మహల్ దగ్గరికి మీరు చేతిలో చిన్న చిన్న వస్తువులు కానీ, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. దొంగలు ఉంటారని కాదు, మంకీస్ ఎక్కువ అండి, కోతులు లాక్కెళ్ళిపోతాయి అనమాట. సో ఇక్కడైతే ఫైనల్గా లాన్కి అయితే వచ్చేసాము. గేట్ దగ్గర నుండి ఒక 1/2 కిలోమీటర్స్. ఇక్కడ నార్త్ గేట్, ఈస్ట్ గేట్ అని 2 ఉంటాయి. సో మీరు నార్త్ గేట్ సైడ్ వెళ్ళట్టయితే 1/2 కిలోమీటర్లో వెళ్ళిపోతారు. ఈస్ట్ గేట్ నుండి వెళ్ళట్టయితే 1 కిలోమీటర్ వరకు అయితే నడవాలి. కానీ దారంతా కూడా ఈ గార్డెనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. ఇగోండి లోనికి వెళ్ళంగానే మనకి కూపన్ అయితే ఇస్తారు. సో ఇది ముందుగా ఇచ్చేయకూడదు, ఎండింగ్ వరకు దాచేయాలన్నమాట. సో ఇక్కడ లైన్ చూడండి చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ విఐపి వాళ్ళు ఉంటారు, నార్మల్ ఉంది. సో ఈ విధంగా అయితే వెల్కమ్ టు తాజ్మహల్ అనేసి ఉంటుంది కదా. సో ఇక్కడైతే తీసుకోవాలి. మాకైతే ఆర్మీ కార్డు ఉందని చెప్పేసి మేము పక్క నుండి అయితే వెళ్ళిపోయాము కార్డు చూపించేసి. అలా ఎవరైనా ఆర్మీ పర్సన్స్, డిఫెన్స్ పర్సన్స్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ ఫైనల్గా లాన్కి అయితే ఎటువంటివి అలౌ చేయరనమాట. హ్యాండ్ బ్యాగ్స్ పర్టికులర్గా చెక్ చేస్తారు. సెల్ఫీ స్టిక్ కూడా అలౌ చేయరనమాట. సో లోనికి వెళ్తున్న ఎంట్రన్స్ అనమాట ఇది. మొత్తం అంతా కూడా కోట్లానే ఉంటుంది. ఈ గేట్ దగ్గర నుండి ఒక 300 మీటర్స్, 400 మీటర్స్ వరకు కూడా తాజ్మహల్ అయితే కనిపించదు. లోనికి ఉంటుంది తాజ్మహల్. ఇదంతా కూడా బయట ఉన్న ఏరియా అన్నమాట. సో ఇక్కడ కూడా కోటల్లానే ఉంటాయి. అండ్ ఇదండి ఎంట్రన్స్ తాజ్మహల్కి. సో ఈ తాజ్మహల్ లోనికి వెళ్ళాలంటే ఇదే ఎంట్రన్స్. బయటంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి, చాలా ఓపెన్ ప్లేస్. అండ్ తాజ్మహల్కి రూట్ మ్యాప్ కూడా ఉంది. తాజ్మహల్ అంటే ఓన్లీ తాజ్మహల్ ఒకటే ఉండదు, లోపల మొత్తం మ్యూజియం ఉంటుంది, పార్క్ ఉంటుంది, ఇవన్నీ కూడా మ్యాప్ అనమాట. దీన్ని చూసుకొని మనం వెళ్ళొచ్చు. ఇందులో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా తాజ్మహల్ అనేది. సో లోన్కి అయితే ఎంటర్ అయ్యే ముందు ఒక గృహలా ఉంటుంది. ఇప్పుడు లోన్కి అయితే ఎంటర్ అయిపోయామండి. సో ఈరోజు ఎందుకో తెలియదు చాలా క్రష్ ఎక్కువ ఉంది. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడైతే ఇంత లేదు భీడ్. ఈసారి మాత్రం దసరా హాలిడేస్ కదండి, సో చాలా ఎక్కువనే ఉంది. అండ్ ఫైనల్గా అయితే తాజ్మహల్కి అయితే వచ్చేసామండి. చాలా బాగుంటుందండి అస్సలు. ఇప్పుడైతే ఇంకా కన్స్ట్రక్షన్ కూడా ఏదో జరుగుతుందనమాట. సో మాకు ఆల్రెడీ సెకండ్ టైం కదా, ఎక్కువ గ్యాప్లో కాదు, 1 ఇయర్లోని మళ్ళీ సెకండ్ టైం వెళ్ళడం. అందుకని చెప్పేసి మొత్తం అంతా కూడా గుర్తుంది, ఏది మర్చిపోలేదు. సో ఇక్కడైతే ఫొటోస్ అయితే రీజనబుల్గానే ఉంటాయండి. కెమెరామ్యాన్స్ ఒక ఫోటో, ఈచ్ ఫోటో 50 రూపీస్ అంటారు. పెద్ద సైజ్ ఫోటో ఇస్తారండి. అండ్ ఇక్కడ ఏంటంటే వాటర్లో గట్రా ఏం దిగకూడదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్లవర్స్, ట్రీస్ ఇవేమీ కట్ చేయకూడదు, ఫైన్ పడుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే మేము స్టార్టింగ్ వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే తాజ్మహల్ లోన్కి ఎంట్రీ టికెట్ ఉంటుందండి, ఈచ్ మెంబర్కి 200. లోన్కైతే మేము వెళ్ళలేదు, ఏమంటే సమాధి ఒకటే ఉంటుందని చెప్పారు. కానీ చూడాలి అనుకుంటే కొంచెం కొంచెం డిజైన్స్తో, పాలరాతి కదండి, మొత్తం డిజైన్స్తో చెక్ ఉంటుందంట. ఇక్కడ విన్నోనైతే ఇంకా వాళ్ళ డాడీ తాజ్మహల్ ముందు ఈ పోజెస్ ఇచ్చి ఫొటోస్ తీసుకొని అసలు విన్నోనైతే ఒక అందనం ఎక్కించినంతగా దాన్ని ఎక్కడ దించకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. మనకి దూరం నుండి తాజ్మహల్ని కంప్లీట్గా చూడగలమండి. దగ్గరికి వెళ్ళే కొద్ది పిల్లర్స్ అని, డోర్స్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇగోండి ఈ
మనం చూసిందంతా ఫ్రంట్ సైడ్. ఇప్పుడు తాజ్‌మహల్‌కి రైట్ సైడ్ ప్లేస్‌లోకి వెళ్తున్నామండి. ఈ వేలో వెళ్ళాలి. సో, రైట్ సైడ్ ప్లేస్‌లో ఏదో కన్‌స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ మనకు వాటర్ అవన్నీ ఉంటాయి. లోన మనకి స్నాక్స్ కూడా ఉంటాయండి కొనుక్కోవాలి. కాకపోతే కాస్త కాస్ట్ ఎక్కువ. చిప్స్ ప్యాకెటే 100, 150 రూపీస్ అంటారు. లాస్ట్ టైమ్ వచ్చేటప్పుడు విన్ను ఇక్కడ ఒక పోజ్ ఇచ్చి కూర్చొని ఫోటో తీసుకుంది. సో, ఆ పోజ్ మళ్ళీ పెట్టించేసి ఇక్కడైతే మళ్ళీ అదే ఫోటో తీసుకున్నానండి. సో, తాజ్‌మహల్‌కి పక్కన జమునా నది ఉంటదండి. ఎంత బాగా వాటర్ ఉందంటే లాస్ట్ టైమ్ ఎళ్ళేటప్పుడు వాటర్ అయితే ఎక్కువ లేదు. ఈసారి వర్షాలు కదండీ! సో, అందుకని చెప్పేసి చాలా ఎక్కువ వాటర్ అయితే వచ్చింది. సో, బావుంది. తాజ్‌మహల్‌కి పక్కనే ఆనుకునే అండి. ఇలా ఒకసారి ఇక్కడ వరదలొచ్చేటప్పుడు తాజ్‌మహల్ కూడా రీచ్ అయిందంట. ఈ నదొచ్చేసి. సో, అంత దగ్గరలో ఉంటదనమాట ఈ జమునా నది. అండ్ ఇక్కడ నుండైతే మా విన్ను ఇక్కడికొచ్చి ఇందులో చేపలుంటాయా అనేసి అడుగుతుంది. ఇదంతా కూడా రైట్ సైడ్ పార్ట్ అండి తాజ్‌మహల్‌కి. మొత్తం అంతా పాలరాతేనండి బాబు. మా హస్బెండ్ ఏదో హ్యాండ్స్‌తో ఇలా టచ్ చేస్తుండి అక్కడ దండం పెడితే సరదా కామెడీకి పాపం వెనకొచ్చే వాళ్ళు కూడా దండం పెట్టుకోవాలేమో అని చెప్పేసి అందరూ అలానే దండం పెడుతున్నారు. అండ్ ఈ పార్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట తాజ్‌మహల్‌కి. సో, మొత్తం అంతా కూడా రైట్ సైడ్ ఎంత ఓపెన్ ఉంటదో లెఫ్ట్ సైడ్ కూడా అంతే ఓపెన్ ఉంటది. ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పి విన్ను ఇంకా ఆడుతుంది. విన్ను ఆడడం చూసి ఇంకొంచెం మంది పిల్లలు కూడా వచ్చారు. సో, వాళ్ళు కూడా ఇక్కడ ఆడుకొని ఇక్కడ నుండైతే మేము లెఫ్ట్ అయిపోతున్నామండి. మినిమమ్ తాజ్‌మహల్ చూడాలంటే ఒక హాఫ్ డే కంప్లీట్‌గా చూడాలంటే ఒక హాఫ్ డే అయితే పట్టేస్తదండి. అంత పెద్దగా ఉంటది. ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ ప్లేస్ అనమాట. సో, ఇంకా వెళ్తున్న కొలది ఇక్కడ హోల్స్ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ పై భాగం అండి. లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో నుండి హేమ, హేమ అని పిలుస్తున్నారు ఇద్దరు. నేను అందులో పడిపోయానని చెప్పేసి. సో, ఇక్కడేంటంటే మా విన్ను మా ఇద్దరికి వీడియో తీస్తానంటే ఏదో సరదాగా ఇలా మా హస్బెండ్‌కి చున్నీ పెట్టినట్టు, ఇలా చేసినట్టు చేశామండి. పడిపోవాల్సింది. అండ్ ఇక్కడ నుండి అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ 3 అవర్స్ అయిపోయింది. మా ట్రైన్‌కి ఇంకా టైం అయిపోతుందని. సో, ఇదండి లెఫ్ట్, రైట్, బ్యాక్, ఫ్రంట్. సో, ఇదంతా కూడా తాజ్‌మహల్ లోపల మనం రూ. 1 కూడా పే చేయనవసరం లేదు. అండ్ బయటకొచ్చేసిన తర్వాతయితే ఇక్కడ స్కూల్ పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ తీస్తారు. ఈవినింగ్ 6 తర్వాత మరి అలో అయితే లేదండి. అంటే లోనికి వెళ్ళిన వాళ్ళు బయటికి రావచ్చు గానీ ఎంతసేపు ఉన్నా మళ్ళీ టికెట్ కౌంటర్ అయితే 6కి క్లోజ్ చేసేస్తారంట. ఐస్ క్రీమ్ అండి పాపం ఎవరో తింటుంటే ఇక్కడ మంకీ ఐస్ క్రీమ్ పట్టుకొని వెళ్ళిపోయింది. చెప్పాను కదండీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఐస్ క్రీమ్స్‌తో మాత్రం. ఐస్ క్రీమ్ అనే కాదు ఏ వస్తువైనా సరే మంకీస్ చాలా ఎక్కువ పట్టుకొని వెళ్ళిపోతాయన్నమాట. అండ్ ఇక్కడ నుండైతే మేము ఫైనల్‌గా వెళ్ళిపోయామండి. సో, ఇదండి తాజ్‌మహల్ వీడియో. అండ్ ఇవి ఉన్నాయి కదా! ఇవి ఈచ్ వన్ 20 రూపీస్ అంట. నేనైతే ఇక్కడ కీ చైన్స్ అయితే తీసుకున్నాను అందరికీ ఇవ్వడానికని. ఒక 6 కీ చైన్స్ 50 రూపీస్‌కి ఇచ్చారు. పెద్దదైతే 20 అంట. ఫైనల్‌గా స్టార్టింగ్ టు ఎండ్ అండి తాజ్‌మహల్. ఇదేనండి ఎవరైనా సరే వెళ్ళినట్టయితే మనీ అనేది ఎక్కువ ఖర్చు అవ్వదు. అండ్ తాజ్‌మహల్ ఆగ్రా ఫేమస్ స్వీట్ అండి. ఇది కూడా గుమ్మడికాయ స్వీట్ అంట. నేనైతే తీసుకోలేదు. ఆల్రెడీ లాస్ట్ టైమ్ తీసుకున్నా అంతగా లైక్ అనిపించలే. కానీ కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. ప్యాకెట్ 100 రూపీస్ అంట. సో, ఒకసారి మీరు ఎవరైనా సరే తాజ్‌మహల్ వెళ్ళాలి అనుకుంటే ఇదే ప్రాసెస్ అండి. సో, ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీలైతే వెళ్ళండి తాజ్‌మహల్ చాలా బావుంటది. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.